ఎటువంటి కంటి సమస్యకైనా 100% ఆయుర్వేద పరిష్కారం సంజీవన్ నేత్రాలయ. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు ప్రముఖ గైనకాలజిస్ట్ అలాగే ఫర్టిలిటీ స్పెషలిస్ట్ కూడా డాక్టర్ పూర్ణిమ గారు. ఆమెతో మాట్లాడదాం ఒకసారి. ఎందుకంటే ఈరోజు మనం ఒక న్యూస్ చూసాం. అమెరికాలో 30 ఏళ్ల పాటు ప్రిజర్వ్ చేసినటువంటి ఒక ఎంబ్రియో నుంచి ఒక బాబు ప్రాణం పోసుకొని భూమి మీదకి వచ్చాడు. అది ఎలా సాధ్యం అసలు? ఆమెను అడిగి తెలుసుకుందాం. నమస్తే అండి డాక్టర్ గారు. నమస్తే అండి. ఎప్పుడో 30 ఏళ్ల క్రితం ప్రిజర్వ్ చేసినటువంటి ఒక పిండం ఈరోజు భూమి మీదకి మనిషి రూపంలో, మానవ జన్మ రూపంలో రావటం అంటే అది నిజంగా మిరాకిల్ అనిపిస్తుంది. అప్పట్లో, ఇప్పుడంటే టెక్నాలజీ బాగా పెరిగిపోయింది డాక్టర్ గారు. బట్ అప్పట్లో 30 ఏళ్ళు పైబడి ఆ ఎంబ్రియోని అంత కేర్ఫుల్గా ఫ్రీజ్ చేశారంటే అసలు మామూలు విషయం కాదు. అది సాధ్యమా అసలు? ఎలా అది? కంటి ముందు కనబడుతుంది కదండి. ఖచ్చితంగా సాధ్యం. అసలు ఎలా సాధ్యం చెప్తాను. అసలు మనకి ఐవీఎఫ్ లేక టెస్ట్ ట్యూబ్ బేబీ, ఐవీఎఫ్ పద్ధతిని కామన్ లాంగ్వేజ్ లో టెస్ట్ ట్యూబ్ బేబీ అంటాము. ఎందుకంటే బయట బాడీ బయట ఆడవాళ్ళ నుంచి ఎగ్స్ బయటకు తీస్తాము, మగవాళ్ళ స్పర్మ్ తీసుకొని ఎంబ్రియోస్ ఎగ్స్ని కలిపి బయట ఫర్టిలైజ్ చేసి అది ఆడవాళ్ళ పొట్టలో వేస్తాము. సో అది బేసికలీ ఐవీఎఫ్. మనకి ఇది ఆల్మోస్ట్ 45 years బ్యాకే అయింది. అప్పుడు మనకి 1978లోనే ఐవీఎఫ్ ద్వారా బేబీ, ఫస్ట్ బేబీ కదండి, ఫస్ట్ బేబీ. సో మనకి ఎవ్రీ 5 years or 10 years ఐవీఎఫ్లో మనకి అడ్వాన్స్మెంట్ అనేది జరుగుతూనే ఉంది. ఓకే. సో దానిలో భాగంగా మనకి ఐవీఎఫ్లో మనకు ఇప్పుడున్నంత సక్సెస్ రేట్స్ కూడా అప్పుడు లేకుండే అండ్ కాంప్లికేషన్స్ కూడా ఉండే. సో మనకి ఏంటంటే ఐవీఎఫ్లో ఇంజెక్షన్స్ ఇవ్వడం వల్ల చాలా ఎగ్స్ వస్తాయి. ఎగ్స్ వచ్చినప్పుడు ఆడవాళ్ళకి ఓన్లీ 2 or 3 ఎంబ్రియోస్ పెట్టడానికి ఉంటుంది. ఎక్సెస్ మిగిలిపోయిన ఎంబ్రియోస్ ఏం చేయాలి? అవి చాలా ప్రెషస్ ఎంబ్రియోస్. అవి అలా మనం డిస్కార్డ్ చేయలేము, బయట పెడితే పెరగవు. దాన్ని ఏం చేయాలి? సో ఆ ఆలోచన నుంచి వచ్చింది క్రయో ప్రిజర్వేషన్స్. అంటే మనకి ఎంబ్రియోస్ కానీ ఎక్సెస్ మిగిలిపోతే దాన్ని మనం ఎలా ఫ్రీజ్ చేయాలి, ఎలా ఫ్యూచర్కి వాడుకోవాలి అన్న దాంతో మనకి ఈ ఫ్రీజింగ్ అనేది స్టార్ట్ అయింది. సో అలా ఫ్రీజింగ్కి మనకి నార్మల్ చెట్టు విత్తనంలా కాదు, బయట పెడితే దానికి మట్టి నీరు ఇచ్చేస్తే పెరిగిపోతుంది. ఎంబ్రియో అలా కాదు, దానికి కరెక్ట్ టెంపరేచర్, హ్యూమిడిటీ, చాలా కండిషన్స్లో సేవ్ చేయాలి ఉంటుంది. దానికి మనకి చాలా ఎక్స్పెరిమెంట్స్, స్టడీస్ తర్వాత మనం అలా ఫ్రీజింగ్ టెక్నిక్స్ అయ్యాక 1984లో అంటే రెగ్యులర్ ఐవీఎఫ్ బేబీ పుట్టిన తర్వాత 84లో ఫ్రీజ్ చేసిన ఎంబ్రియో తోటి బేబీ డెలివరీ అయింది. అది కూడా అప్పుడే జరిగిపోయింది. ఓకే. కానీ మనకు అప్పుడు ఉన్న ఫ్రీజింగ్ టెక్నిక్స్ ఎక్కువ లేకపోయేసరికి అండ్ అడ్వాన్స్గా లేకపోయేసరికి మనకి ఇంత లాంగ్ ఎప్పుడు అవ్వలేదు. మనము ఎంబ్రియో తీసుకున్నాక అది ఆల్మోస్ట్ లిక్విడ్ నైట్రోజన్లో 195 degreesలో పెడతాము. అది పెట్టడం అండ్ అలా పెట్టడం వల్ల మనకి ఎంబ్రియో కానీ ఎగ్ కానీ ఏ స్టేజ్లో పెట్టామో అదే స్టేజ్లో అరెస్ట్ అయిపోతుంది, మళ్ళీ డ్యామేజ్ కాకుండా. అద్భుతంగా. ఓకే. అస్సలు మా బాబోయ్ మామూలుగా కాదు. అసలు మానవ జన్మే అద్భుతం. అంటే మళ్ళీ అదొక అద్భుతం అండ్ మన అదృష్టం అనుకోవాలి. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఐవీఎఫ్ టెస్ట్ ట్యూబ్కి రానిది ఎందుకు? ఫస్ట్ థింగ్ ఏంటంటే భయం. ఐవీఎఫ్ అంటే పెద్ద పద్ధతి, నాకేమైపోతుందో, నాకు ఏమైనా రిస్క్ ఉందా అని ఫస్ట్ మమ్మల్ని అడిగేది అదే. అవునా? అవును. ఐవీఎఫ్ పద్ధతులే అంటే అది చాలా పెద్ద పద్ధతి, మాకేమైనా కాంప్లికేషన్స్ ఉంటుందా, నేను ఇప్పుడు టెస్ట్ ట్యూబ్ బేబీకి వెళ్తే నాకు ఫ్యూచర్లో ఏమైనా ప్రాబ్లం ఉంటుందా అని. ఇప్పుడు మనకి ఏంటంటే ఇలా ఇంజెక్షన్స్ ఇచ్చి ఎంబ్రియో ఫ్రీజ్ చేయడం వల్ల మనకి కాంప్లికేషన్స్ అనేది జీరో. ఎప్పుడు కూడా ఐవీఎఫ్ తోటి ఏ ఉమెన్ కి కూడా సీరియస్ కాంప్లికేషన్స్ అనేది అవ్వదు. ఓకే. సో ఈ ఎంబ్రియో క్రయో ప్రిజర్వేషన్ మన దానికి కూడా అలా కూడా హెల్ప్ చేస్తుంది మనకి. సో ఎప్పుడో ఆమెకి భర్తతో గొడవలు అయ్యాయంట, డైవర్స్ తీసుకున్నారంట. అప్పుడు ప్రిజర్వ్ చేసిన వాటితో అంటే ఇప్పుడు ఒక బేబీ వచ్చింది, ఆల్రెడీ 3 బేబీస్ అప్పుడే ఉన్నారంట. వాళ్ళ ఏజ్ ఆల్మోస్ట్ 35 years అంటున్నారు. అప్పుడు 35 ఓల్డెస్ట్ న్యూ బేబీయా, న్యూ బోర్నా ఏంటి అసలు? ఎలా చెప్పాలి? యాక్చువల్ గా ఆ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేసిన అమ్మాయి కంటే కూడా ఈ ఎంబ్రియో పెద్దది. అదే కదా, అమ్మాయి ఏజ్ కంటే కూడా ఈ ఎంబ్రియో ఏజ్ ఎక్కువ. సో దట్ ఈస్ వెరీ గుడ్. అంటే మనకి మంచి ల్యాబ్ కండిషన్స్లో ఆ ఎంబ్రియో టెంపరేచర్ కానీ మనం చెక్కు చెదరకుండా అలానే కాపాడుకున్నందుకు ఆ ఎంబ్రియో మంచిగా సర్వైవ్ అయింది. సో అది ల్యాబ్ కండిషన్స్, మనం ల్యాబ్ ఎంత బాగా మెయింటైన్ చేస్తున్నాము, దాని లోపల లిక్విడ్ నైట్రోజన్ ఎంత మెయింటైన్ చేస్తున్నాం అనేది చాలా ఇంపార్టెంట్. అంటే ఇప్పుడు ఈ బేబీని మనం ఓల్డెస్ట్ న్యూ బోర్న్ అనాలా? ఎట్లా అనాలి చెప్పండి ఈ లాంగ్వేజ్ లో? మిరాకిల్ బేబీ, మిరాకిల్ ప్రెషస్ ఐవీఎఫ్ బేబీ కాదు, ఇది ఇలా కూడా అనొచ్చు కదండి, ఓల్డెస్ట్ న్యూ బోర్న్ బేబీ. ఓల్డెస్ట్ న్యూ బోర్న్ బేబీ కదా. ఓల్డెస్ట్
ల్యాబ్ గ్రోన్ డైమండ్స్ లాగా ల్యాబ్ గ్రోన్ బేబీ. మరి వీళ్ళకి ఏమైనా హెల్త్ ఇష్యూస్ వస్తాయా అండి? అట్లా లేదండి. IVF లో మనకి నేను చెప్పాను కదా 40 years నుంచి ఉన్నాయి కదా. నేను అన్నది అది ఆ, కాదు. అదే ఇప్పుడు ఈ babies. బేబీ ఆ. ఎక్కువ రోజులు ఉంది కాబట్టి ఆ. బేబీకి ఏమన్నా హెల్త్ ఇష్యూస్ వచ్చే అవకాశం ఉంటుందా? సో ఇప్పుడు మనకి మల్టిపుల్ స్టడీస్ అయ్యాయండి. మనకి ఇప్పుడు అంత 30 years బ్యాక్ ఎంబ్రియోస్ అయితే ఇప్పుడు మనకి లేవు అంత. ఎందుకంటే మనకి ఈ ఎంబ్రియో ఫ్రీజింగ్ అనేది మనకి 1980s లో స్టార్ట్ అయినా కానీ ప్రాపర్గా వైడ్ స్ప్రెడ్గా అనేది మనకు ఒక 20 years నుంచి ఉందనుకోండి. 20 years నుంచి కామన్గా అవైలబుల్గా ఉంది, ఈజీగా అవుతుంది. సో మనకి అట్లీస్ట్ ఒక 1000 lakhs పీపుల్ని మనకి అలా టెస్ట్ చేశారు. అంటే ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ వల్ల జన్మించిన వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉన్నాయా లేదా అని. సో అలా చేసిన వాళ్ళకి కూడా ఏమి కాంప్లికేషన్ లేదు. అండ్ ఎంబ్రియో మనకి 1 సంవత్సరం చేసామా 5 సంవత్సరాలు చేసామా అని వాటి గురించి కరెక్ట్ నెంబర్స్ అంటూ స్టడీస్ అంటూ లేదు. ఇప్పుడు ఇది వచ్చాక ఇప్పుడు చెయ్యాలేమో, అది కదా ఇప్పుడు ఇది చూసిన తర్వాత ఇంకా చెయ్యాలి. సో 5 years ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్ తోటి జన్మించిన వాళ్ళకి ఏమైనా కాంప్లికేషన్స్ ఉంటాయా, 10 years ఫ్రీజ్ చేస్తే ఇంకెక్కువ కాంప్లికేషన్స్ ఉండే ఛాన్స్ ఉంటుందా, అవన్నీ కొంచెం చేయాలి స్టడీస్. కానీ మోస్ట్ ఆఫ్ ద టైం 90% ఎలా ఉంటారంటే ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. 1 or 2 ఎంబ్రియోస్ వస్తే ట్విన్స్ వస్తారు, లేకపోతే సింగిల్ ఎంబ్రియో. సో మళ్ళీ మనకు ఫ్రీజ్ చేసిన ఎంబ్రియోస్కి 3-4 years తర్వాత 2-3 years అయినాక వస్తారు, ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. సో 2 పిల్లలు అవుతారు, ఫ్యామిలీ కంప్లీట్ అయిపోతుంది. ఒకసారి ఒక బేబీతో మళ్ళీ పెట్టుకుని అలాగే ఒక 2-3 years తర్వాత మళ్ళీ వచ్చి మళ్ళీ చేయించుకుంటారు. ఇప్పుడు ఇలా ఇప్పుడు మీరు చెప్పిన కేసు ఉంది కదండి, అదేంటంటే మనకి ఆ అమ్మాయికి కూడా 4 ఎంబ్రియోలు తయారయ్యాయి. అవును, 4 ఎంబ్రియోలు తయారైతే ఒక ఎంబ్రియో ట్రాన్స్ఫర్ చేశారు. ఆ బేబీ వాళ్ళ బేబీ బాగుంది. 3 ఎంబ్రియోస్ ఉన్నాయి. ఆ 3 ఎంబ్రియోస్ ఇప్పుడు ఈ అమ్మాయికి ట్రాన్స్ఫర్ చేశారు. సో అయితే ఎన్ని సంవత్సరాలైనా అట్లా ప్రిజర్వ్ చేసుకోవచ్చు. వేరే వాళ్ళకి ఎవరికన్నా హెల్ప్ కూడా అవుతుంది కదా అండి. ఇప్పుడు ఈ విషయంలో అదే జరిగింది కదా. వాళ్ళు ఇప్పుడు ఎవరైతే ఈ బేబీని డెలివరీ అయ్యారో వాళ్ళకి 7-8 years గా పిల్లలు లేక బాధపడుతున్నారట. అవును, కానీ హెల్ప్ అయింది వీళ్ళకి కూడా, చాలా హెల్ప్ అయింది. సో రాబోయే రోజుల్లో అయితే సంవత్సరాల తరబడి ప్రిజర్వ్ చేసిన ఎంబ్రియోస్ తోటి బేబీస్ వచ్చే అవకాశం భూమి మీదకి చాలా ఎక్కువ ఉంది. చాలా ఎక్కువ ఉంది. సో ఎంబ్రియోస్ పాతవి మనకి ముందు ఏంటంటే మనకి UK ఆస్ట్రేలియాలో మనకు కొంచెం లిమిటేషన్స్ ఉండే. ఎంబ్రియోస్ ఓన్లీ 10 or 15 years పెట్టాలి, దాని తర్వాత డిస్కార్డ్ చేయాలి అని. అంటే దానివల్ల బేబీస్ ఏమైనా అబ్నార్మల్గా ఉండే ఛాన్స్ ఉంటుంది అని మీరు అడిగినట్టు. కానీ ఇప్పుడు ఆ లిమిటేషన్స్ కూడా లిఫ్ట్ చేశారు. సో అక్కడ కూడా ఏం లేదు. అండ్ మన ఇండియాలో కూడా అటువంటి రెస్ట్రిక్షన్స్ కూడా ఏం లేవు. సో ఇది న్యూ ఎరా అని చెప్పొచ్చా మళ్ళీ? డెఫినెట్గా ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద అడ్వాన్స్మెంట్స్ ఇన్ IVF. IVF ఎవ్రీ 2 years or 3 years 5 years కి ఒక్కొక్క అడ్వాన్స్మెంట్ వస్తుంది. దానివల్ల పేషెంట్స్ ఖచ్చితంగా బెనిఫిట్ అవుతున్నారు. ఇట్లా ఎక్కువ రోజులు ప్రిజర్వ్ చేస్తే ఏమన్నా ప్రైసింగ్ ఎక్కువ ఉంటుందండి? అట్లా ఏం లేదా? ఉంటుంది కదా, ఉంటుంది. సో ల్యాబ్ మెయింటెనెన్స్ కానీ ఆ ఎంబ్రియోస్ ని లిక్విడ్ క్రయోన్యూట్రిషన్ అవన్నీ కన్స్యూమబుల్స్ ఉంటాయి కదా. సో వాళ్ళకి ఎలా అంటే 5 to 10 years కాంట్రాక్ట్ ఉంటుంది, ఆర్ ఎల్స్ ఎవ్రీ ఇయర్ రెన్యువల్ ఛార్జెస్ ఉంటుంది. ల్యాబ్ టు ల్యాబ్ కొంచెం వేరియేషన్ ఉంటుంది. పర్ ఎంబ్రియో అరౌండ్ 5 to 10,000 లాగా ఛార్జ్ చేసుకొని ఫ్రీజ్ చేసుకుంటారు. అంటే ఈ ఎవరైతే తీసుకుంటారో వాళ్ళకి కూడా కొంచెం మా నార్మల్ IVF కంటే ఇది కొంచెం ఎక్కువ పడుతుంది కదా అంటున్నాను నేను. ఇప్పుడు ఏంటంటే మన ఇండియాలో మనకి ART రెగ్యులేషన్స్ యాక్ట్ 2021 ఉంది. దానికన్నా ముందు ఏంటంటే ఒక కపుల్కి చాలా ఎంబ్రియోస్ ఫామ్ అవుతున్నాయి. వాళ్ళ అన్ని ఎంబ్రియోస్కి ఫ్రీజ్ చేసుకోవడం ఎందుకు అని వాళ్ళకి సరిపడని ఎంబ్రియోస్ ఫ్రీజ్ చేసుకొని మిగతావి వాళ్ళు ఎవరికైనా కావాల్సిన వాళ్ళకి డొనేట్ చేసేంత రైట్ ఉంటుండే. కానీ ఇప్పుడు అలా చేయకూడదు. మనకు కొంచెం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చేంజ్ అయ్యాయి. సో అలా ఎక్సెస్ ఎంబ్రియోస్ ఉంటే డిస్కార్డ్ అన్నా చేయాలి. సో ఖచ్చితంగా వేరే కపుల్కి ఇవ్వకూడదు. కపుల్కి కావాల్సిన వాళ్ళంటే కొత్త ఫ్రెష్ డోనార్ని తీసుకోవాలి, కొత్త స్పర్మ్ డోనార్ని తీసుకొని ఎంబ్రియోస్ క్రియేట్ చేసి అదే కపుల్కి వాళ్ళ పేరు మీద రిజర్వ్ చేసి ఫ్రీజ్ చేయాలి. అలా ఇవ్వచ్చు. కానీ డోనర్ ఎవరో వీళ్ళకి తెలియకూడదు, రిసిపియంట్ తెలియకూడదు కదా. రూల్ ఉంది. అవును, ఉందండి, ఉంది. ఇది ఏదైనా కూడా ఒకటైతే మిరాకిల్ ఈ రోజు చూసాం. ఎప్పుడు ఫస్ట్ టైం అండి ఇలాగా? ఇది ఫస్ట్ టైం అండి చరిత్రలో, ఫస్ట్ టైమా? ఒక 20 years బేబీది ఒకసారి అయిందండి. 20 years బేబీది కూడా హెల్దీ బేబీ ఉంది. కానీ 30 years దిస్ ఇస్ ద ఫస్ట్ టైం కదా. చరిత్రలోనే అంటుంటారు కదా ఇది ఒక మిరాకిల్ అని. అలాగా రైట్ అండి. థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.